ఎండాకాలం మొదలైందంటే మనం చేసే మొదటి పని పచ్చళ్ళు పెట్టించుకోవడం కానీ, పసుపు పట్టించుకోవడం కానీ, కారాలు పట్టించుకోవడం కానీ చేస్తుంటాం కదా. కలర్ఫుల్ గా రావడం కోసం, స్పైసీగా రావడం కోసం, టేస్టీగా రావడం కోసం ఏమేం చేస్తుంటారో మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా మొదటి నుండి పుట్టింటి వాళ్ళతోనో, అత్తింటి వాళ్ళతోనో, తెలిసిన వాళ్ళతోనో పట్టించి ఇస్తే కానీ తెలియదు కదా కారం పట్టించుకోవడం. కొంతమందికి అయితే ఎంత చేస్తున్నా కలర్ఫుల్ గా రావడం లేదు, టేస్టీగా రావడం లేదు అని అసలు ఏమేం మిరపకాయలు తీసుకోవాలి అనే క్వశ్చన్ కి క్లియర్ ఇన్ఫర్మేషన్ తో గుంటూరు మిర్చి కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ మిరపకాయని బ్యాడిగిరి మిరపకాయ అంటారండి. ఎక్కువ ముడతలుగా, ఎక్కువ పొడవుగా ఉంటుంది. మనం పెట్టుకునే ఆవకాయలు కానీ, కూరలు కానీ మంచి కలర్ లో ఉండాలన్నా, రుచిగా రావాలన్నా ఈ బ్యాడిగిరి మిరపకాయలు తప్పనిసరిగా వాడాల్సిందేనండి. ఈ మిరపకాయ మంట అస్సలు ఉండదండి. మంచి కలర్, మంచి రుచిని ఇచ్చే వీటిని శుభ్రంగా క్లాత్ తో తుడుచుకుంటూ తొడిమెల్ని తీసేయాలండి. అయితే ఈ బ్యాడిగిరి మిరపకాయలు కూడా క్వాలిటీని బట్టి కొన్ని రకాలు ఉంటాయండి. ఎప్పుడు కారం పట్టించుకునే వాళ్ళకి క్వాలిటీ బాగుండే మిరపకాయనే తెచ్చుకోగలుగుతుంటారు. వీడియో కనిపిస్తున్న ఈ బ్యాడిగిరి కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉన్నవి చూపిస్తున్నానండి. మధ్యలో కొన్ని మిరపకాయలు ఆరెంజ్ కలర్ లో ఉన్నవి ఉంటాయి కదా, అవి తీసేయండి. తాలులు, చచ్చులు ఉన్నవి కూడా తీసేసినట్లయితే కారం కలర్ఫుల్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనం నెంబర్ 1 ఉన్న క్వాలిటీ మిరపకాయలు తీసుకున్నట్లయితే వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుందండి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ గా ఉన్న ఈ మిరపకాయలు అందరికి తెలిసిన గుంటూరు మిర్చి అండి. ఎంత బాగున్నాయో కదా. ఇవి బ్యాడిగిరి మిరపకాయలా కాదండి. కారం పట్టించిన తర్వాత కలర్ తక్కువ, మంట ఎక్కువగా ఉంటాయండి. అందుకని కలర్ టేస్ట్ ఉన్న బ్యాడిగిరితో పాటు మంట కోసం ఈ గుంటూరు మిర్చిని జత చేస్తుంటారు. మరి క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే, నేను బ్యాడిగిరి కాయలు 3 కేజీలు తీసుకుంటే గుంటూరు మిర్చి ఘాటు ఉన్న కాయలు కేజీ తీసుకుంటానండి. పెద్దగా స్పైసీ ఎక్కువ తినలేం కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి మరో 1/2 కేజీ యాడ్ చేసుకోండి. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం పిల్లలు స్కూల్స్ కి వెళ్ళిన తర్వాత పెట్టుకోవడం బెటర్ అండి. అలాగే కొందరికి వచ్చే మెయిన్ డౌట్, మిర్చి లోపల ఉండే గింజలు సపరేట్ చేసి కారం పట్టించుకోవాలా, కలిపి పట్టించుకోవాలా అని అడుగుతుంటారు కదా. గింజల్లో మాత్రమే స్పైసీ ఉంటుంది అనుకుంటారు కానీ మిర్చి లోపల గింజల్ని పట్టి ఉంచే తెల్లటి పొరలో కూడా స్పైసీ ఉంటుందండి. అసలు గింజలు తీయాలా వద్దా అని అడిగితే, మీరు తినే స్పైసీని బట్టి గింజలు ఉంచుకోవచ్చు, తీసేయచ్చు. లేదా కారం కాయ క్వాంటిటీ తగ్గించుకుంటే గింజలు తీయకుండా ఉంటే సరిపోతుంది. అయితే గింజలు వైట్ గా ఉంటాయి కాబట్టి దాని వలన రెడ్ గా ఉండే కారం కలర్ క్వాలిటీ తగ్గిస్తుంటుందండి. సో స్పైసీ ఎంత ఉండాలో చూసుకుంటూ మంచి కలర్ కోసం గింజలు తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మంచి కలర్ కోసం బ్యాడిగిరి వాడుతున్నాం కాబట్టి గింజలు తీసేయాల్సిన అవసరం లేదు. అలాగే మిరపకాయల్లో తేజ మిర్చి అని ఇంకా రకరకాలు ఉంటాయండి. తేజ మిర్చి స్పైసీ పీక్స్ లో ఉంటుందండి. అవి కాస్ట్ కూడా ఎక్కువనే. మంట బాగా తినేవాళ్ళు, బాగా కాదండి బాగా తినేవాళ్ళు యూజ్ చేస్తుంటారు. టేస్ట్ కోసం, కలర్ కోసం, స్పైసీ కోసం ఈ క్వాంటిటీలో ఈ మిరపకాయలు సరిపోతాయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే అలాగే కూరల్లో బాగుంటాయి, ఆవకాయల్లో కూడా బాగుంటాయండి. సో ఈ రెండిటిని ఇలా శుభ్రంగా తొడిమెలు తీసేసి వేస్ట్ పార్ట్ తీసేయండి. నాకు చాలా తక్కువనే వేస్ట్ వచ్చిందండి. ఎందుకంటే నేను మంచి క్వాలిటీ ఉన్నవి తెప్పించుకున్నాను. వీటిని క్లాత్ మీద మంచి ఎండలో ఎండ పెట్టుకోండి. అయితే మిరపకాయలు బాగా ఎండి చేతితో తుంపగానే తునిగే మిరపకాయని మాత్రమే మిల్లులో వేస్తారండి. ఇన్ఫాక్ట్ అప్పుడే కారం కూడా బాగుంటుందండి. ఎండ లేకుండా ఉండని వారు ఉండరనుకోండి. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి. అయినా ఎండ లేకపోతే ఏం చేయాలి అని అంటే, కొద్దిగా మిరపకాయలను తీసుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని వేయించుకోవాలండి. అయితే కలర్ చేంజ్ అవ్వకూడదండి. ఎండలో ఎండి గలగలలాడుతుంటాయి కదా, అలా వేయించుకోవాలి. దాని బదులు ఎండలు ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టుకుంటే బెటర్. మనము మిల్లు పట్టించుకునే చోట తంపుడు కారం ఉంటుందండి, అలానే పట్టించుకోండి, టేస్ట్ బాగుంటుంది. ముందు గ్రైండర్ లో వేసి నెక్స్ట్ రోకలితో దంచుతారండి, ఆ కారం టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆ స్టేజ్ లోనే ఆముదం పోస్తారండి, అది ఇంకా ఎక్కువ కలర్ కోసం పోస్తుంటారు. సో ఈ విధంగా పట్టించుకున్న కారం లాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, కేజీవి 2 కేజీలవి అవి తెప్పించేసుకొని అలాంటి
కవర్స్ లో తీసుకున్న కారం దానిలో యాడ్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే కారం కలర్ కానీ టేస్ట్ కానీ 3-4 సంవత్సరాల పాటు అస్సలు మారదండి. ఫ్రిడ్జ్ లేని వారు ఆవకాయ పెట్టుకునే జాడీలు ఉంటాయి కదా, పింగాని వాటిల్లో బయట పెట్టుకున్న కలర్ టేస్ట్ మారదండి. మసాలా కారం అని పట్టించుకుంటుంటారు కదా, ధనియాలు, మెంతులు, పసుపు, ఉప్పు ఇలా కొన్ని రకాలు యాడ్ చేసి పట్టించుకుంటుంటారు కదా. కొంతమంది ఇదే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే అలా కూడా పట్టించుకోండి. సో అంతేనండి, మీకు అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నానండి. గుంటూరు కారం ఇలా ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ప్రతి ఒక్కరికి షేర్ అవుతుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.